నిలబడుతున్న నన్ను ఈ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం. మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నా. బాగున్నారా? బాగలేదా? సంతోషంగా ఉన్నారా? దేవుని సువార్త ప్రకటించబడుతున్నటి దినాల్లో మనం ఉన్నాం. సువార్తను నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతున్నది. త్రితంలోని 12వ ఆదివారములో మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యము ద్వారా స్వతంత్రించుకోండి, పాపము నుంచి స్వాతంత్రత పొందాలి, హృదయ బంధకాల నుంచి స్వాతంత్రత పొందాలి, శారీర సామాజిక బంధకాల నుంచి స్వాతంత్రత పొందాలి. ఈ 3 విషయాల గురించి గడిచినటువంటి పరిశుద్ధ దినం త్రితంలో 12వ ఆదివారంలో మనం తెలుసుకుని ఉన్నాం. ఇది నా 13వ ఆదివారం, త్రితంలోని 13వ ఆదివారం. ఈనాటి అంశము వేషధారి కావద్దు. మనము మన జీవితాలలో రకరకాల పరిస్థితులను బట్టి మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సర్వసాధారణంగా కొన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళితే ప్రపంచంలో వినోదము అనేది ఉందంటే కొన్ని సంవత్సరాల క్రితం, అంటే స్వాతంత్రము రాకముందు, స్వాతంత్రము వచ్చిన తర్వాత మానవునికి వినోదము అనేది తోలుబొమ్మల ఆట కదండి. తోలుబొమ్మల ఆట. ఆ తోలుబొమ్మల ఆట తర్వాత హరికథలు, బుర్రకథలు, ఆ తర్వాత మూవీస్, రకరకాల వినోదాలు మనము అనుభవించుకుంటూ వచ్చేస్తున్నాం. ఆ రకరకాల వినోదాలతో వారు స్టేజి మీద పాత్రను మాత్రమే పోషించుకుంటూ వస్తారు. అది నిజ జీవితము కాదు. వారి పాత్రను స్టేజి మీద వారు ఆహ్లాదకరముగా వారు నటిస్తూ, వారు ఆ పాత్రకి న్యాయం చేసుకుంటూ ప్రజలకి వినోదాన్ని కల్పిస్తున్నటువంటి ఆ దినాల మొదలుకొని ఈ దినాల వరకు ప్రతి మానవుడు వినోదానికి సంతోషపడుతూ ఉంటూ ఉంటారు. కానీ వారు మాట్లాడేటువంటి డైలాగ్స్ కానీ, వారి నటన కానీ, వారి వాక్య చాతుర్యత కానీ కొందరు మనుషులను ఆకర్షిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో వచ్చినప్పుడు మూవీలు, టీవీ సీరియల్స్, వీటిలో కొన్ని మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రతి డైలీ టీవీలు చూసేవారు ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్కరిని ఆకర్షించుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. వారు కేవలము నటిస్తున్నారు అనేది మాత్రము మనకి తెలుసు, కానీ మనము అలాగే నటించడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాం. కానీ ఈ దినాన మనం లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకుంటే మన నిజ జీవితము కూడా అప్పుడప్పుడు కూడా మనము వేషధారణతో నటిస్తూ ఉంటాం. ఈ వేషధారణ దేవునికి అయిష్టం. దేవుణ్ణి ఆరాధించే విధము ఎలా ఉండాలంటే వేషధారణ ఆరాధన కాదు, కానీ నిజ జీవితమైన ఆరాధనతో దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలి. ఒకవేళ ఇట్టి వేషధారణ దేవుని ఎదుట మనం ప్రదర్శిస్తే అది ఎవరికి ప్రమాదం అంటే మనకే ప్రమాదం. దేవుని సన్నిధానంలో మనము యథార్థమైనటువంటి మనుషులుగా ఉండాలి తప్ప
మనము అబద్ధికులుగాను వేషధారులాగాను ఉండకూడదనేది దేవుని యొక్క ఆలోచన. చూడండి, ఇది మొదటి పాఠ్యభాగాల్లో ప్రాముఖ్యంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూస్తున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆక్షేపించుడి అపేక్షించుడి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు మొదటిగా అన్నాడు వేషధారణ భక్తి. ఎలా ఉండాలి? యెహోవా ఉత్తముడని రుచి చూడమంటుంటే రుచి చూడకుండానే మనము వేషధారణ కలిగిన భక్తిగా మనమున్నాం. క్రీస్తు అనగా, కానీ ఇక్కడ ప్రభుని రుచి చూసిన వారు అనగా క్రీస్తుని అంగీకరించిన వారు క్రైస్తవులు కనుక మానుకోవలసినవి, విడిచిపెట్టవలసినవి వాటిలో ఏమన్నా ఉన్నదంటే వేషధారణ అంటే వేషం వేసుకున్నటువంటి వస్త్రధారణ. మనం వేషధారణ ఎక్కడ జరగాలంటే స్టేజీ మీద ఉండాలి. మనము ఒక నాటకం వేసినప్పుడు కానీ, ఒక పాత్రను పోషిస్తున్నప్పుడు కానీ, ఆ పాత్రకి న్యాయము చేయలాగన ఆ వేషధారణ, ఆ భాష, ఆ ప్రాముఖ్యత, ఆ ప్రాణ్యత మనం అక్కడ కలిసి ఉంటాం. కానీ ప్రభులో అలాంటిది పనికిరాదు. అది స్టేజీకి మాత్రమే, కానీ నిజ జీవితము కాదు. నిజ జీవితం ఎలా ఉండాలంటే యథార్థముగా దేవుని సన్నిధానంలో మనము ఆరాధించేటువంటి వారిగా మనం ఉండాలి. వేషధారణగా లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడేవారు, లోపల మరొకటి పెట్టుకుని పైకి నవ్వుతూ పలకరించేవాడు. ఇది వేషధారణ. ఈ వేషధారణ మనుషునికి హాని చేస్తుంది కానీ అనుకుంటున్నాం, కానీ ఈ వేషధారణ వేషం వేసే వాళ్ళకి హాని చేస్తుంది. అందుకే వేషధారణ భక్తి మనకు అక్కర్లేదు. అందుకే ప్రకటనల గ్రంథంలో ఆయన అంటాడు, ఉంటే చల్లగానైనా ఉండండి, లేక ఎచ్చగానైనా ఉండండి. నులివెచ్చని జీవితము చాలా ప్రమాదకరమైనది. దేవుడు లేడు అని మానుకున్నా పర్లేదు, దేవుడు ఉన్నాడు అని ఆరాధించినా పర్వాలేదు. దేవుడు ఉన్నాడా లేడా కదండి. ఆయన ఉంటే నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నాకు ఈ బాధ కలిగింది, నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని ఊగిసలాడేటువంటి ఓస్రవెల్లి మనస్తత్వము కలిగిన వారు వేషధార జీవితము కలిగిన వారు, భక్తి కలిగిన వారు. అలాంటి భక్తి ఎవరిలో ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నాడు కదండి, శాస్త్రులు పరిచయంలో ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు వారి గురించి స్వయంగా మాట్లాడుతూ ఇట్టి వేషధారులతో మనల్ని పోల్చేశాడు దేవుడు. చూడొకసారి మనము మత్తయి సువార్త 23వ అధ్యాయంలోకి వెళితే అక్కడ చక్కని మాట వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త ఒక్క నిమిషం, 23వ అధ్యాయము 13వ వచనం. మీరందులో ప్రవేశించేవారిని ప్రవేశింపనియ్యరు కదా. ఇక్కడ ఏమంటున్నారంటే ఎలాంటి వారంటే వీళ్ళు వేషధారణ కలిగినటువంటి వారు. వేషధారణ పైకి వేషం వేసుకుంటారు కదండి, లోపల ఒకటి పెట్టుకుంటారు, పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదండి. వీరిని ఏమంటారంటే కదండి, ఏమంటారు? వేషధారణ భక్తి కలిగిన వారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఈ రెండు తెగల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి శాస్త్రులు, రెండోది పరిచయులు. మీరు ప్రవేశింపే వారిని ప్రవేశింపనీయరు. 15వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ 23వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినప్పుడు మాట్లాడుతున్నాడు, అయ్యా వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిచయులారా, ఒకడు మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రముని భూమిని చుట్టి వచ్చితిరి.
అతడు కలిసినప్పుడు అతడు మీకంటే రెండింతల నరకపాత్రుడుగా చేయుదురు. ఒకవేళ ఎవడనైనా వారు కలుపుకుంటే వాడిని కూడా ఏం చేస్తారంట, వాడిని కూడా అంట రెండింతల నరకపాత్రుడు చేస్తారంట. ఎవరిళ్ళు? శాస్త్రులు, పరిచయులు. వీరెవరంట? కపటమైనటువంటి భక్తి కలిగిన వారు, వేషధారణ భక్తి కలిగిన వారు. అందుకే ప్రభు అన్నాడు, ప్రభా ప్రభా అను ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు. మన విశ్వాసము మన మనసులో ఉండాలి, మన భక్తి మన మనసులో ఉండాలి, మన ఆలోచన మన మనసులో ఉండాలి. ఇతరులకు కనిపించే భక్తి చేయవాడందరూ క్రైస్తవుడు కానీ కా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మరి ఇక్కడ 23వ అధ్యాయము 23వ వచనంలో అంటున్న మాట మనం చూస్తూ ఉంటాం. అయ్యా యేషుదారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రం ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను అంటున్నాడు. ఇక్కడ మీరైతే పుదీనాకులోను కదండి, జీలకర్రలోను సోపులోను ధర్మశాస్త్రం ప్రకారము 10వ భాగము దేవునికి ఇస్తున్నారే, కానీ మీ భక్తి ఎలాంటిదంట? వేషధారణ భక్తి. ఇదిగో మేము ఏమి ఇస్తున్నాం చూసావా? దేవాలయంలో వస్తువులన్నీ మాయే కదా, మేమే ఇచ్చాం. డాంబికమైన మాటలు మాట్లాడేటువంటి వారు ఎలాంటి వారంట? వేషధారణ భక్తి కలిగిన వారు. దేవునికి ఇచ్చినది కదండి, కుడి చేత్తో ఇచ్చినది ఎడం చేతికి తెలియకూడదు. నువ్వు ఏమిచ్చావో నీకు తప్ప, దేవునికి తప్ప మరెవడికి తెలియకూడదు. దేవునికి ఇచ్చేదాన్ని మనము బహిరంగముగా చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఎవరికి అప్పివ్వడం లేదు కదండి, నీవు కృతజ్ఞత కలిగి దేవునికి ఇస్తున్నావు కదండి. నీ గుప్పెలు విప్పి దేవునికి ఇస్తున్నావు కనుక అట్టి ఆశీర్వాదాలు నీవే పొందుకుంటావు తప్ప నేను పొందుకోలేను. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే వారు అంటున్నటువంటి మాటను మనం చూస్తాం. ఏమంటే 23వ వచనం అంటున్నమాట, అయ్యా వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రం ప్రధానమైన విషయాలు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి. ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని విడిచిపెట్టేసారు. ఒకటి చేశాం కదా చాలే అనుకుంటున్నారు కదండి. దశంభాగం ఇచ్చినంత మాత్రాన మనం రక్షణ పొందలేము, దేవుని రాజ్యానికి వెళ్ళము. నీ రాబడి కదండి, నీ రాబడి అంతటిలోని, పాత నిబంధన కాలంలో ఏమన్నా అంటే నీ రాబడి అంతటిలోని దశంభాగము దేవునికి చెల్లించు. కృత నిబంధన కాలం వచ్చేటప్పటికి నీ వర్ధిల్లే కొలది దాని నుంచి దేవునికి సమర్పణగా మీరు సమర్పించండి. ఇది ఎలాంటిదంటే, మనం ఇచ్చినటువంటి కానుక గొప్ప కేక వేసేవారుగా మనం ఉండకూడదు కదండి. ఇచ్చిన కానుక గోప్యమైనది, దేవునికి ఇచ్చిన కానుక గోప్యమైనది. దాని కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి క్రమరింప చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే వారి గురించి మాట్లాడుతూ మీ భక్తి ఎలా ఉన్నదంటే వేషధారణ భక్తిగా ఉన్నది. మీ భక్తి విశ్వాసాలు ధర్మశాస్త్రము చెప్పినట్లుగా మరి ధర్మశాస్త్రంకి అనుకూలతగా మీరు లేరు. ఒకటి చేసి 10 చేసామని చెప్పుకుంటున్నారు, ఒకటి ఇచ్చి 10 ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇలాంటి మోసపూరితమైన భక్తి దేవునికి ఇష్టం లేదు. కానీ వేషధారణ భక్తుల నుంచి ఎక్కడికి రావాలంట? విశ్వాసం అనే భక్తిలోకి మనం రావాలి. ఆ విశ్వాసమైన భక్తి కావాలని దేవుని యొక్క కోరిక అని చెప్తున్నాను. ఇక్కడ 27వ వచనం చదివినప్పుడు అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్తం అది కల్మషముతో నిండి ఉన్నవి అని చెప్తున్నారు. పైకి ఎలా ఉన్నామంట? సున్నము కొట్టిన సమాధులు తెల్లగా కనపడతాయి. మన భక్తి అలాంటిది, మన భక్తి అలా ఉంటుంది. మనమే భక్తి పరులము, మనమే మరి ఎలాంటి వారిని, మనమే పరిశుద్ధులము,
అని చెప్పుకున్నటువంటి వేషధారులైన శాస్త్రులతోనూ పరిచయులతోనూ స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతున్నాడు. మీ భక్తి ఎలా ఉన్నది, మీ విశ్వాసం ఎలా అంటే పైకి సమాధులకి సున్నము కొడితే ఎల్లగా తెల్లగా ఉంటాయో అలాగ పైకి మాత్రం తెల్లగా ఉన్నారు, కానీ లోపల కదండి, లోపల చనిపోయినటువంటి కుళ్ళు పట్టినటువంటి శవాలు, మృతతుల్యముగా ఉన్న ఎముకలు, అవి వాసన కొడుతున్నవి. అలాగుంది మీ భక్తి అంటున్నాడు. నేను అంటలా, ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎలాగో మనల్ని హెచ్చరిక చేస్తుంటే నీ జీవితము రోత జీవితము అని చెప్తున్నాడు. 28వ వచనాన్ని చదివినప్పుడు మాట్లాడుతున్నాడు. అలాగనే మీరు వెలుపల మనుషులను నీతిమంతులుగా అగపడుతున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమతోనూ నిండి ఉన్నారు. బైబిల్లో ఉందా లేదా చూడండి, అక్కడ ఉంది కదండి. పైకి భక్తిలాగా కనబడుతున్నారు, లోపల ఎలా ఉన్నారో, లోపల మీ హృదయము ఎవరికి తెలియదని అనుకుంటున్నారేమో, కానీ ప్రభుకి తెలుసు. ప్రభువే స్వయంగా వారితో మాట్లాడుతున్నాడు. వేషధారణి పరిచయులారా, శాస్త్రులారా, మీరు పైకి ఎలా ఉన్నారంటే సమాధికి సున్నము కొడితే తెల్లగా ఎట్లా కనబడుతుందో అలాగే సుందరముగా కనున్నారు కదండి, శృంగారముగా కనబడుతున్నారు, కానీ మీ భక్తి వ్యర్థమైనది అని చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటే పరిపూర్ణమైన మనస్సు కలవారమై ఉండాలి. పరిపూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు కనుక మన ఆత్మను ఆయనే మనకిచ్చాడు. ఈ ఆత్మలో ఎవరికి స్థానము కలిగించాలంటే దేవునికి తప్ప మరెవరికి స్థానాన్ని కలిగించడానికి వీలు లేదు. అందుకే పోయిన వారం లూదియాను గురించి మనం తెలుసుకున్నాం కదండి. లూదియా హృదయము తెరవబడింది కదండి. తనలో ఉన్నటువంటి సమస్త కల్మషము, ద్వేషము, అసూయ మొత్తము కొట్టివేయబడ్డాయి. ఆ హృదయం ఎలా ఉన్నదంటే తెరిచిన హృదయముగా ఉన్నది. తెరిచిన హృదయంలోకి దేవుని యొక్క వాక్యము నింపబడి ఉన్నది అని వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనం ఎలాంటి వారుగా ఉన్నామంటే ఇక్కడ అంటే వేషధారణ భక్తి చాలా ప్రమాదం. అది ఎవరికంట? వేషధారణ కలిగిన వారికే ప్రమాదం. ఎవరినో మోసం చేస్తున్నాంలే, ప్రభుని మోసం చేస్తున్నా అనుకున్న ప్రభు మోసవాడు కాడు, మోసపోయేవాడు అస్సలు కాడు. మనమే మోసపోతాం కదండి. మన భక్తి, మన విశ్వాసము, మన కెపాసిటీ దేవునికి తెలుసు. మనం ఎంతవరకు శ్రమల్లో నిలబడతామో, ఎంతవరకు దేవుల్లో నిలబడగలుగుతామో, ఎంతవరకు ఆనందముగా ఉండగలుగుతామో మన కెపాసిటీ దేవునికి తెలుసు, మనకి తెలుసు. కానీ అంతకు మించిన దాన్ని మనము ఊహించుకోలేము. కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే ప్రభు కొరకు మీరు ఆయత్తపడాలి, ప్రభు కొరకు మీరు శ్రమపడాలి, ప్రభు కొరకు మీరు నిందలు బాధలు అనుభవించినప్పుడు అంట కొలిములో కాల్చబడిన బంగారము వన్య ఏ రీతిగా వస్తున్నదో అసలైనటువంటి భక్తి విశ్వాసము మీలో అక్కడి నుంచి పంపించబడుతున్నది అని చెప్తున్నా. అలాంటి భక్తి కావాలి. వేషధారణ భక్తి మనకు అక్కరలేదు కదండి. వేషధారులు ఎవరై అంటే పరిచయులు, శాస్త్రులు ఎలా ఉన్నారంటే పైకి చక్కగా భక్తి కలిగిన వారై నిలువుట అంగీలు ధరించుకుని దేవుని సన్నిధిలో మేమే గొప్పవారమని చెప్పుకొనుచున్నారు, కానీ లోపల వారి హృదయము వ్యాపారముతో నిండి ఉన్నవి, వారి హృదయము క్రూరముతో నిండి ఉన్నది. పైకి మాత్రము ఎలా ఉండాలంటే సమాధులకి సున్నము కట్టినప్పుడు తెల్లగా కనబడతాయి, అలాగే వారు తెల్లగా కనబడుతున్నారు, శృంగారముగా కనబడుతున్నారు, కానీ వారి హృదయాలు తెరిచినప్పుడంట కంపు కొడుతున్నాయి కదా, కంపు కొడుతున్నాయి. కుళ్ళిన ఎముకలు ఏ రీతిగా కంపు కొడతాయో మన హృదయాలు ఆ రీతిగానే కంపు కొడుతున్నాయి అని చెప్తాం. అలాంటి భక్తి మనకు అవసరమా కదండి. అలాంటి భక్తితో మనం ఉండకూడదు, అలాంటి భక్తితో దేవుని సన్నిధికి రాకూడదు. మనము పరిపూర్ణటి భక్తి కలవారమై ఉండాలి తప్ప ఎలా ఉండాలంట క్రొత్తగా జన్మించిన శిష్యును పోలిన వారమై మనం ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ పేతురు రాసినటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నప్పుడు మాట్లాడుతున్నాడు.
చాలు కదండి. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై, క్రొత్తగా జన్మించిన శిశువు ఎలాంటి వాడంటే కల్మషము లేనివాడు, కపటము లేనివాడు, తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత మోసం చేసేటువంటి మనస్తత్వం లేదు. ఎప్పుడు వచ్చిందంట? పిల్లవాడు ఎదిగి యవ్వన కాలం వచ్చిన తర్వాత అప్పుడు లోకాన్ని బట్టి మోసం చేయటమో మోసపోసమో జరుగుతూ ఉంటుంది. కానీ పుట్టిన పిల్లవాడికి మోసం లేదు, దగా లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు. అలాంటి మనస్తత్వము కలిగి భక్తిగా ఉండండి అని ప్రభు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి భక్తిగా ఉండాలని చెప్తున్నాను. అందుకే మీకు ఒక చిన్న ఉపమానం చెప్పేస్తాను. ఒక అడవిలో ఒక ఎలక్షన్ జరుగుతుందంట. అరణ్యంలో చెట్లన్నింటికి ఎలక్షన్ వచ్చేసింది. ఈ ఎలక్షన్లో ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల పోటీల్లో ఒక వ్యక్తి సెలయేరు, రెండో వ్యక్తి గొడ్డలి. ఈ ఇద్దరు వ్యక్తులు అరణ్యంలో ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలక్షన్ పోటీయటానికి అభ్యర్థులుగా నిలబడ్డారు. వాళ్ళు నిలబడినప్పుడు సెలయేరు అనుకుంటుంది, నేను 24 గంటలు వారికి నీటినిస్తున్నాను, నా నీరు తాగి అవి చాలా సంతోషంగా పచ్చని ఆకులతో చెట్లన్నీ కళకళలాడుతున్నాయి, వీళ్ళ ఓట్లన్నీ నాకేస్తారనుకుంటుంది. గొడ్డలు ఏమనుకుంటుందంటే, ఈ గొడ్డలి ఏమనుకుంటుందంటే, ఈ అడవిని ఏలేటువంటి రాజుని నేనే, వాటిని తిన్నగా పెంచడానికి ప్రక్కనున్నటువంటి కొమ్మలన్నిటినీ నరికివేసి నేను వాటిని ఏపుగా తిన్నగా పెరగడానికి సహాయం చేశాను కదా, ఈ చెట్లన్నీ నాకే ఓట్లేస్తాయని ఆ గొడ్డలు అనుకుంటుందంట. అలాగే ఎలక్షన్స్ ఆఫీసర్ వచ్చారు, పోలింగు తేదీ బయట వచ్చేసింది, ఎలక్షన్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకి ప్రారంభమైంది, సాయంకాలం 5 గంటలకి ముగిసిపోయింది. సాయంకాలం 5 గంటలకు ముగిసిన తర్వాత లెక్కింపు అనేది ప్రారంభమైంది. లెక్కింపు అయితే ప్రారంభమయ్యేటప్పటికి సెలయేరు ధీమాతో ఉంది, గొడ్డలు కూడా ధీమాతోనే ఉంది. ఈ రెండిట్లో ఎవరు గెలుస్తారా అంటే ఎవరు కాదు మరి ఉత్సాహంగా ఉన్నారు, నేనే గెలుస్తా. ఎలక్షన్ జరిగిపోయింది, లెక్కింపు పూర్తి అయిపోయింది. ఇంకా అధికారులు అనౌన్స్ చేయబోతున్నారు. అనౌన్స్ చేస్తూ ఎవరు గెలిచి ఉంటారు చెప్పండి, చెప్పండి ఎవరు గెలిచి ఉంటారు? మీ ఆలోచన చెప్పండి. సెలయేరా గొడ్డల? అమ్మా గొడ్డలే గెలిచింది కదా. చూడండి, ఇక్కడ ఏందంట ప్రకటన చేశాడు, గొడ్డలి బాజీ మెజార్టీతో గెలిచింది అనేది. సెలయేరు అనుకుంటుంది, అయ్యయ్యో ఈ చెట్లన్నిటినీ సెలయేరు అడుగుతుంది, మీకు నేను న్యాయం చేశాను కదా, మీకు నేను మేలు చేశాను కదా, మరి ఎందుకు నన్ను ఈ రీతిగా మోసం చేశారు అని చెట్లను అడుగుతుంటే, నిజమే మిమ్మల్ని నేను మోసం చేశాం, ఓట్లు వేయలేదు కదా. మేము ఎవరికి ఓట్లు వేసామో తెలుసా? గొడ్డలకి వేసాం. గొడ్డలకి ఓట్లు వేయటానికి కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే గొడ్డలకి ఉన్న కర్ర మా జాతికి చెందిందే కదండి. గొడ్డలకు ఉన్న కర్ర మా జాతికి చెందింది కాబట్టి మా జాతి వాళ్ళని మేము ఓట్లేసి గెలిపించాలి కదా కదండి. మరి మా ఓట్లన్నీ కూడా ఎక్కడ పడ్డాయంట? మా జాతికి చెందిన కర్ర గొడ్డలకి తగిలిచ్చుంది కాబట్టి, కర్ర మా జాతికి చెందింది కాబట్టి దానికి మేము ఓట్లేసాం. చూడండి, మన భక్తి ఎలా ఉన్నది, వేషధారణ భక్తి. పైకి భక్తిపరులుగా కనిపిస్తున్నాము కానీ ఈ లోపల కుయుక్తి మనస్సు కలిగిన వారుగా శాస్త్రులు పరిచయాల వలె మనం ఉన్నామేమో. అలాంటి భక్తి మనకి అక్కరలేదు. దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి, దేవుని దృష్టిలో నిజంగా ఉండాలి, దేవుని దృష్టిలో మనకు కలిగిన దాన్ని మనం ఇతరులకి పంచేవారుగాను సహాయపడేవారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇశ్రాయేలులాగా మనము ఇక్కడ పాపమని ముసుకేసుకుని మనము ఈ లోకంలో బ్రతికుంటే నిజముగా మనము అగాధంలోకి వెళ్ళిపోతాం. అందుకే అన్నాడు, మీ భక్తి ఎలా ఉంటే వేషధారణ భక్తిగా ఉండకూడదు కదండి. కులాన్ని చూసుకున్నారు తప్ప మంచిని చూడలేదు. గొడవలకి తగిలించిన కర్ర అంట ఆ జాతికి చెందిందంట. అందుకనంట ఈ చెట్లన్నీ ఓట్లేసాయి. ప్రాణం పోసిన సెలయేరుకి వేయలేదు ఓటు కదండి. ప్రాణం పోసింది నీకు. నీరు లేని సమయంలో, ఎండిపోయిన సమయంలో నీకు ప్రాణం పోసి జీవాన్నిచ్చి, సిగురునిచ్చి, ఆకులనిచ్చి, కాయలని, పూతల్ని, కాయల్ని, కాపునిచ్చి నీకు ఉన్నతమైన స్థితిని కలిగించినటువంటి సెలయేరును మర్చిపోయి
నిన్ను నరుకుతూ కదండి అగ్నిలో పడవేసినట్టు గొడ్డలకే నీవు ఓటు వేసావంటే మన భక్తి ఎలాంటిది, మన విశ్వాసము ఎలాంటిది? పై భక్తులతో పైకి భక్తిగా ఉండవద్దు, యథార్థంగా ఉండండి. రోజులు దగ్గర పడ్డాయి, మనకి రోజులు చాలా దగ్గర పడ్డాయి. ఎప్పుడు ఎవరిని దేవుడు పిలుస్తాడో తెలియదు. ఆ రోజులు రాకముందే, ఆ సమయం రాకముందే కదండి, ఆ సమయం రాకముందే రాత్రి పాస్టర్ గారు నాతో ఒక మాట ఉంది. ఆ మాట ఏమందంటే, అమ్మ రేపు సంగతి ఎందుకు, ఈ రాత్రికి ఉంటాము, దేవుడు పిలుస్తాడో మనకు తెలియదు, ముందు ఈ రాత్రి చూడు అన్న. లేదు నేను బతికే ఉంటాను అంది. నేను బతికే ఉంటాను, నీ ఇష్టమా ఏంటి కదా. ఒరి ఎర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణము అడుగుతున్నానంటే ఏం చేస్తా? నువ్వైనా నేనైనా రోగం రాక్కర్లేదు అని పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. నువ్వేం గొప్పదానివి కాదు నేను ఉంటానంటానికి కదా. మనమందరము కూడా ఆయన పిలుపుని అందుకుని వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అందుకే మన భక్తి ఎలా ఉండాలంటే వేషధారణ మానివేద్దాం. స్టేజీ మీద ముఖానికి రంగేసుకుని వేషధారణ కలిగిన వారు నటిస్తున్నారు అంతవరకే, కానీ మరలా బయటకు వచ్చిన తర్వాత వారు నిజ జీవితం ఎలా ఉన్నదంటే అధోగతి పాలైనది. అలా ఉండకుండా మనం ఏం చేయాలంట, మన భక్తి విశ్వాసాన్ని మనము కాపాడడానికి ప్రయత్నం చేయాలని. రెండవదిగా మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తాం. జకరియా గ్రంథము పాత నిబంధన పాఠ్య భాగము, జకరియా గ్రంథము 7వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. 5, 6 వచనాలు. దేశపు జనులందరూ యాజకులు నీవి మాట తెలియచేయవలను. ఇది జరిగిన 70 సంవత్సరాల ఏటేటా 5 నెలలు 7 నెలలు మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచ్చు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనాలకే కదా మీరు పుచ్చుకుంటారు. మీరు పాపము చేసినప్పుడు స్వప్రయోజనాలకే కదా పాపము చేస్తుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, చక్కని మాట, పానము చేసిరి అంటున్నాడు. మీ స్వప్రయోజనాలకే పానం చేశారు. పాపము చేసి స్వప్రయోజనాలకి ఏంటంట పానము చేశారు, పానము చేస్తున్నారు, పాపము చేస్తున్నారు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే వేషధారణ ఉపవాసం ఉన్నవారు ఎలా ఉండాలి? ఇశ్రాయేలుతోనూ వారి యాజకులతోనూ జకరియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ విషయాన్ని మనం 70 సంవత్సరాల మట్టి వారు ఉపవాసం ఉంటున్నారు కదండి. 70 సంవత్సరాల మట్టి వారు ఉపవాసం ఉంటూ సంవత్సరానికి 2 మార్లు ఉంటున్నారంట. 5వ నెలలో ఉంటున్నారు, రెండోదిగా 7వ నెలలో ఉంటున్నారు. చూడు, దేవుడు చెప్పిన ఉపవాసం వేరు, మనం చేసే ఉపవాసము వేరు. మనం కూడా ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాం. మీ ఉపవాసం ఉన్నారు, మీ ఆహారము ఎవరికి పెట్టారు? 40 దినాలు ఉపవాసం ఉన్నాం, మీ ఆహారం ఎవరో పెట్టారు? మీకు అయ్యే ఖర్చు ఎవరికి ఇస్తున్నారు? దేవుడు కొరుకునే ఉపవాసంతో ఉన్నారా, లేకపోతే మీరు కోరుకునే ఉపవాసంతో ఉన్నారా? కదా, మనము కోరుకునే ఉపవాసంలోనే మనం ఉన్నాం, కానీ దేవుడు కోరుకునే ఉపవాసంలో మనం లేము. 70 సంవత్సరాల మట్టి వీరు ఉపవాసం ఉంటున్నారు. ఆ సంవత్సరంలో 5వ నెలలో ఉంటున్నారు, 7వ నెలలో ఉంటున్నారు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఉపవాసం ఉండని నేను చెప్పానా? మీ ఉపవాసం ఉండమని నేను చెప్పానా? మీరు ఆహారం పుచ్చుకోవద్దని నేను చెప్పానా? మీ ఉపవాసం ఎవరి కొరకు ఉన్నారు? నా కొరకు ఉన్నారా? మీ కొరకే ఉన్నారు. మీ ప్రయోజనాల కొరకు మాత్రమే ఉన్నారే తప్ప నా కొరకు మీరు ఉపవాసము ఉండలేదు. మనం ఏమనుకుంటామంటే, నేను ప్రభు కొరకు ఉపవాసం ఉన్నాను, ఈరోజు ఉపవాస ప్రార్థన మేము రామమ్మా ప్రాణిక పనికి కదండి, బలమైన ప్రార్థన. ఇక్కడికి వచ్చిన కానీ ప్రార్థన చేయము. ఎడకాసేపు కూర్చుంటాం, ఆడకాసేపు కూర్చుంటాం, ఆడకాసేపు కూర్చుంటాం, ఆడకాసేపు కూర్చుంటాం తప్ప నిలకడగా ఒక స్థలంలో కూర్చోలేము మనం. ఇలాంటి వారు ఉపవాసంకి వచ్చేవాడు, ఇలాంటి వారు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇలాంటి వారా భక్తిపరులు, ఇలాంటి వారా వేషధారణ ఉపవాసము కలిగిన వారు, ఇలాంటి వారు దేవునికి అయిష్టలు. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం మనము చేయాలి. అందుకే జకరియా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఉన్న మాట మనం చూస్తూ ఉంటాం. మరియు మీరు ఆహారము పుచ్చుకున్నప్పుడు ప్రయోజనాలకే కదా పుచ్చుకుంటేరి. మీరు పానము చేస్తున్నప్పుడు స్వప్రయోజనాలకే కదా పానము చేస్తారు. ఎవరి కొరకట? మీ కొరకే.
కదండి. మీ సులాభం కొరకు, మీ ప్రయోజనాల కొరకు, మీ మేలు కొరకు మాత్రమే మీరు ఆహారము పుచ్చుకుంటున్నారు కదండి. నా కొరకు కాదు. కింద వచనాల్ని మనము చదివినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎలాంటి వారుగా ఉండాలంటే మీరు ఉపవాసం చేయనప్పుడల్లా వేషధారుల వలె ఉండద్దు. ఇక్కడ మత్తయి సువార్త మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఉంటున్న మాట మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి. మీరు ఉపవాసం చేయనప్పుడు చాలు కదండి. మనుషులకు కనబడవాలని ముఖమంట వికారంగా జారిపోతుంది. నీరసం వచ్చేసింది కదండి. నీరసం వచ్చేసిందండి. 40 రోజులు ఉపవాసం ఉన్నాను కదా, నీరసం వచ్చేది, నరాలన్నీ లాక్కుపోతున్నాయి కదండి. 4 అరటిపళ్ళు తింటావు, సోళ్ళ పాలు తాగుతున్నావు, ఉపవాసం కదా. ఇదా ఉపవాసము? దేవుడు కొరకున్న ఉపవాసం అది కాదు. నిన్ను ఆహారం మానమని, వస్త్రాలు చించి వేసుకోమని అని చెప్పలేదు. కానీ నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ ఆహారాన్ని ఇతరులకు పెట్టాలి. 40 దినాలు మనం ఉపవాసం ఉన్నాం. 40 దినాల్లో మనము రోజుకు 2 గిద్దలు భోజనం చేస్తాం కదండి. మొత్తం మీద మన ఖర్చు ఒక 50 రూపాయలు అవుతుంది అనుకోండి రోజుకి. 40 దినాలు 4 50 ఎంత చెప్పండి, ఎంతండి? 2000 రూపాయలు. ఎవరికి ఇచ్చారు? ఈ 2000 రూపాయలు ఎవరికైనా మీరు భోజనం పెట్టారా? ఈ 2000 రూపాయలతో ఎవరికైనా మీరు నూతన వస్త్రాన్ని ఇచ్చారా? వస్త్రహీనుడుగా నీకు కనబడినప్పుడు ఎవరికైనా మీరు వస్త్రం ఇచ్చారా? కదండి. ఇవన్నీ మీ కొరకే దాచుకున్నారే తప్ప దేవుని కొరకు ఏమీ ఖర్చు పెట్టనే ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టమా? ఈ ఉపవాసం మీరున్నారే తప్ప, మీ సులాభాల కొరకు ఉన్నారే తప్ప, మీ స్వప్రయోజనాల కోసం ఉన్నారే తప్ప, మీ బిడ్డల కోసం ఉన్నారే తప్ప, నా కోసం మీరు ఉపవాసం ఉండలేదు. ఇలాంటి వేషధారణ ఉపవాసము నాకు అక్కరలేదు. నేను మీ ఉపవాసము వినను, చూడను అని చెప్తున్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. చాలు కదండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు మమ్మల్ని చూడవు కదండి. మా ప్రాణము మరి ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు మా ఉపవాసం నీవు అంగీకరించవు అంటుంటే ప్రభు అన్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంట? వ్యాపారాలు చేస్తారు. మీ పని వారిని దాసులంట వెట్టి చాకిరీ చేయిస్తూ ఉంటారు. ఇది నాకు అనుకూలమైన ఉపవాసమా కదండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం ముందు పనికి వెళ్ళొస్తాం. 12 గంటలు కదా ప్రార్థన, అప్పుడు వస్తాం. అంటే ఇప్పుడు దాకా పని చేసాం. ఇప్పుడు ఎవరు పని చేయాలి? అప్పుడు దేవుని దగ్గరకు వచ్చాం. అంటే నీ పని ముగించింది, మరలా ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి హాజరు వేసుకుంటున్నాం. అయ్యా నేను కూడా ఉపవాసానికి వచ్చావు. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఏ పనికి వెళ్ళకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు నీ తలంటుకుని, నీ గది తలుపులు మోసుకుని, రహస్యమందున నీ తండ్రికి నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం అని చెప్తాను. అందుకే ఇక్కడ అన్నాడు, 70 సంవత్సరాల మట్టి మా ప్రాణాలని ఆయాసపరుచుకుంటున్నాం. 70 సంవత్సరాల మట్టి మేము నీ సన్నిధానంలో ఉపవాసం ఉంటున్నాం. 70 కాదు, 100 సంవత్సరాలు ఉండు, నీకు ఫలితం రాదు. నీకు అనుకూలమైన ఉపవాసం కాదు కోరుకుంది, దేవునికి ఇష్టమైన ఉపవాసము కోరుకోవాలి. ఆయన కోరుకున్న ఉపవాసం వేరు, మీరు ఉండేటువంటి ఉపవాసము వేరు అని చెప్తున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. అమ్మ ఒక్కడు చదవండి. చాలు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇది. కానీ మన ఉపవాసము మన కొరకు, మన ప్రయోజనాల కొరకు, మన యొక్క భక్తి విశ్వాసాన్ని సాధించడం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఉపవాసంతో మేమున్నాం.
ఉపవాస ప్రార్థన జరుగుతుంది, బలమైన ప్రార్థన జరుగుతుందని ప్రకటన చేసుకుంటున్నామే తప్ప మీరు ఎవరి కొరకు ఉపవాసం ఉన్నారు, దేని కొరకు ఉపవాసం ఉన్నారు, ఎవరిని మెప్పించడానికి ఉపవాసం ఉన్నారంటే ప్రభువుని మెప్పించడానికి కాదు, కానీ మనుషులను మెప్పించుకోవడానికి, మిమ్మల్ని మీరే గణపరుచుకోవడానికి, మిమ్మల్ని మీరే హెచ్చించుకోవడానికే ఉపవాసం ఉండాలి తప్ప ఆ ఉపవాసం అంట వేషధారణ ఉపవాసం. అందుకే ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ జకరీతో మాట్లాడుతున్నాడు. 70 సంవత్సరాల మట్టి మేము ఉంటున్నామయ్యా, నీ కొరకు మేము ఉపవాసం ఉంటున్నాం. ప్రభు కోరుకునే ఉపవాసం వేరు, నీవు కోరుకునే ఉపవాసం వేరు. ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ చక్కని మాట మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో దుర్మార్గుల కాడును కట్టిన కట్లను విప్పుడి కాడి మేకును తీయుడు బాధింపు వారిని విడిపించుటకును ప్రతి కాడిని విరగొట్టుటకును నేను ఏర్పరచుకున్న ఉపవాసమే కదా. నీ ఆహారము ఆకలి వారికి పెట్టుటయు, నీ రక్త సముద్రం ముఖం తప్పించుకుంటాయో, దిక్కుమాలిన పేదలు మీ ఇంట చేర్చుకున్నటయో, వస్త్రహీనుడి కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. నాకు ఇష్టమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం కదండి. లెంట దినాల్లో కాదు, ప్రతి శుక్రవారం నిజంగా మీరు ఎప్పుడు ఉపవాసం ఉంటే మీ భోజనము తప్పనిసరిగా పేదవాళ్ళకి పెట్టాలి. నీ ఇంటికి వస్త్రహీనుడు వచ్చినప్పుడు నీవుకున్నటువంటి వస్త్రాన్ని తప్పనిసరిగా ఇచ్చేసేయాలి కదండి. నువ్వు కట్టుకున్నాయి కాదు, నీ క్రొత్తదైనా సరే వారికి ఇవ్వాలి కదండి. దేవుడు కోరుకునే ఉపవాసం వేరుగా ఉంటే మనం చేసే ఉపవాసం వేరుగా ఉంటుంది. అందుకంటే వేషధారణ ఉపవాసం చాలా ప్రమాదకరమైనది. జకరియా గ్రంథం 7వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకున్నాం. సైన్యముల అధిపతిన యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యము కనబరుచుకునుడి, ఎదవరాండ్లను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులతో ఎవరికి కీడు చేయ తలస్సుకుడి కదండి. దేవుడు కోరుకునే నీ ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట, ఎవరికి కీడు చేయొద్దు. ఉపవాసం ఉన్న రోజే కీడు చేస్తాం మనం కదండి. ఉపవాసం ఉన్న రోజే కీడు చేస్తాం కదండి. మిగతా రోజుల్లో ఎక్కడ కీడు చేయడానికి వీల్లేదు. ఉపవాసం ఉన్నప్పుడే మనము ఇతరులపై సాడీలు చెబుతాం, ఉపవాసం ఉన్నప్పుడే ఇతరులని దూషిస్తాం, ఉపవాసం ఉన్నప్పుడే ఇతరుల మీద అబద్ధ సాక్ష్యము పలకడానికి మేము నిశ్చయించుకుంటాం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఇక్కడ విధవరాండ్లను తండ్రి లేని వారిని పరదేశులము దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులు ఎవరికి కీడు చేయ తలంపుకుడి. పరదేశులు అంటే ఎవరండి? ఈ ఊరు కానివారు, నాలాంటి వాళ్ళు. ఈ ఊరు కానివాడని నేను ఎక్కడి నుంచో వచ్చాను. నా మీద ఎన్నైనా ఇయ్యొచ్చు, ఎందుకంటే నాకు ఎవరు లేరు. కానీ ప్రభు నా పక్షాన ఉన్నాడు, నా పక్షాన యుద్ధం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కదండి. బలవంతుడైన దేవుడు నా పక్షాన ఉన్నాడు. నీకు బంధువులు, స్నేహితులు, రక్త సంబంధాలు ఉండవచ్చు, కానీ వీరికన్నా బలమైన వాడు నా పక్షాన ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నా పక్షాన యెహోవా యుద్ధము చేయవాడు, గొలియాతో నువ్వెంత నా చేతిలో నీ తలను ఒకేసారి నరికేస్తాను. రోషము గల దేవుడు నా పక్షాన ఉన్నాడని దావీదు సవాలు చేశాడు గొలియాతుతో. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఉంటున్న మనము వేషధారణ ఉపవాసం ఉండొద్దు. ఉపవాసం ఉంటే దేవునికి ఇష్టంగా ఉందాం కదండి. దేవునికి ఇష్టంగా చేద్దాం. దేవునికి ఇష్టంగా లేకపోతే మన ఉపవాసము వ్యర్థమవుతుంది. 2005వ సంవత్సరంలో మొదటి ప్యారిష్లోకి నేను గడ్డిపాడు వచ్చాను. ఆ రోజు గుంట గ్రౌండ్లో మీటింగ్లు జరుగుతున్నాయి. బ్రదర్ అనిల్ కుమార్ గారు వచ్చాడు అక్కడికి. మంచి జనం ఫుల్గా ఉన్నారు. మా సంఘస్థులకి 2 బస్సులు పెట్టాం, అందరం బస్సులు వెళ్ళిపోయాం. అక్కడ అనిల్ కుమార్ గారు ఒక మాట అన్నాడు, మీలో ఎవరు మీ సంఘానికి దశం భాగం ఇస్తున్నారు చేతులు ఎత్తండి అన్నాడు. మీ సంఘాలకు ఎవరు దశం భాగం ఇస్తారు చేతులు ఎత్తండి అంటే మా సంఘస్థులు అందరూ ఎత్తారు. నేను స్టేజి ముందు అలాగే చూస్తూ ఉండాలి, ఇంకా ఎవరెవరు చేతులు ఎత్తారా చూద్దామని. అందరు ఎత్తేసారు. అందరు ఎత్తిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఆదివారం వచ్చింది. నేను అన్నాను, మీలో దశం భాగం ఇచ్చేవారు ఎవరో అందరు చేతులు ఎత్తండి అన్న. చేతులు కిందకు వచ్చేసాయి. మరి అక్కడ ఎందుకు చేతులు ఎత్తారు?
చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఖచ్చితంగా దశమ భాగం ఇవ్వాలన్న కదా. చేతులు ఎత్తిన వాళ్ళందరూ దశమ భాగం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మీరు అబద్ధకులే, మీ ప్రార్థన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. నెక్స్ట్ నెల వచ్చేటప్పటికి చేతులు ఎత్తిన ప్రతి వారు మీ రాబడిలో దశమ భాగం దేవునికి ఇవ్వాలి. వాళ్ళందరూ ఆమేన్ అన్నారు కదా, ఆమేన్ అన్నారు. మొదటి 2వ నెల నుంచి ప్రారంభమైంది దశమ భాగం ఇవ్వడం కదండి. దశమ భాగం ఇవ్వడం ప్రారంభమైంది కదండి. కానుక కన్నా బైబిల్లో పెట్టే దశమ భాగమే అధికమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంఘంలో దశమ భాగం అలవాటు చేసిన పాస్టర్ గారు ఎవరన్నా అంటే అదే సాగర్ పాస్టర్ గారు. అప్పటికి ఇప్పటికీ ఒకే సంఘం, కానీ ఆ సంఘం ఎంత అభివృద్ధి అవుతుందంటే అంత అభివృద్ధి. లేనితనం నుంచి ఉన్నతమైన స్థితిలోకి ఆ సంఘం వెళ్ళిందంటే వారు గుప్పెలు విప్పడం ద్వారా, దేవునికి ఇవ్వడం ద్వారా, మనసారా దేవునికి ఇవ్వడం ద్వారా ఆ సంఘాన్ని అభివృద్ధికి నడిపించాడు కదండి. అభివృద్ధికి నడిపించాడు. మనం 700 సంపాదించుకుంటాం, 800 సంపాదించుకుంటాం, 1000 సంపాదించుకుంటాం, దశమ భాగము వేయలేము. అదేమంటే టీచర్లు వేస్తున్నారుగా కదండి, వాళ్ళు వేస్తారు. వాళ్ళ రాబడిలో ఉద్యోగంలో వారికి భయం ఉంది, దేవుని భయం ఉంది, భక్తి ఉంది. నాకు దేవునికి నేను ఇవ్వాలి అని వేస్తారు. మరి నువ్వు కష్టపడుతున్నావు, నీ కష్టంలో నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా. నీ కష్టంలో నుంచి రోజుకి 500 తెచ్చుకున్నప్పుడు 50 రూపాయలు దేవునికి ఇవ్వలేవా? అలా అడిగితే పాస్టర్ గారు దశమ భాగం ఇవ్వమంటున్నాడు ఏందంటారు. నాకొద్దు, ప్రభు మీకు మేలు చేస్తే ఇవ్వండి, లేకపోతే వేయవద్దు. అందుకని వేషధారణ ఉపవాసం మీరు చేయవద్దు అని చెప్తున్నాను. మూడోదిగా ఇక్కడ ఏమంటే వేషధారణ సమర్పణ. వేషధారణ సమర్పణ మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలలో అక్కడ ఒక పేద యెదవరాలి యొక్క కానుక శ్రేష్టమైనదిగా దేవుడు కొనియాడాడు. చూడు, ధనవంతులైన వారు విశేషముగా కానుక వేయటము యేసుక్రీస్తు ప్రభువు వారు గమనించాడు. ఆనాటి యూదులు కానీ ఇశ్రాయేలు కానీ ఆనాటి కానుకల యొక్క పెట్టె ఎలా ఉండిద్దంటే పెద్ద పెట్టె, దాని మూతి అంటే బారుగా ఉండిద్ది. మనం ఇక్కడ నాణ్యం వేస్తే లోపలికి వెళ్ళి గల్లుమని శబ్దం వచ్చేది కదండి. అలాంటిది ఒక పెట్టి పెట్టేశారు, కానుకల పెట్టేసి కానుకంట బాగా పొడవ మూతి పెట్టాడు. ఆ మూతిలో మనము రూపాయి బిళ్ళ వేసినా 5 రూపాయల బిళ్ళ వేసినా క్రిందికి జారుకుంటూ వెళ్ళిపోయి శబ్దం వచ్చిందంట. ఆ శబ్దం వచ్చిన వాడు ఎక్కువగా వేసినట్టు లెక్క. శబ్దం రానివాడు కదండి, ఎక్కువ కొన్నవాడు ఏం చేస్తాడు, ఒక్కొక్క కాయిన్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క కాయిన్ చేసినప్పుడు ఒకసారి వేయొచ్చు కదా, అట్లా వేయకుండా ఒక్కొక్క కాయిన్ చేస్తున్నాడు. ఇదిగో నేను చూసావా ఎలాగేస్తున్నాను, నేను అందరికన్నా బాగా ఎక్కువగా వేస్తున్నా. వేషధారణ కానుక అది కదండి. వేషధారణ సమర్పణ చేయడానికి ఒక్కొక్క కానుక ఆగి సమయం చూసుకుని వేస్తూ ఉన్నాడు. ప్రభు వారు అక్కడే కూర్చున్నాడు, అందరిని గమనిస్తున్నాడు కదా. నీ రాబడిలో నీ కలిగినది నీవు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. వాళ్ళు గల్ గల్ మన శబ్దము మ్రోగుతుంది, కానుకల బాక్స్లో గల్ మన శబ్దం అవుతుంది. మోగుతుంటే ఒక పేద యెదవరాలు వచ్చేసింది అక్కడికి కదా. ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. 2 కాసులు గుప్పెల్లో పట్టుకుని ఒకేసారి వదిలేసింది కదా. ఒకేసారి వదిలేసింది. అవి శబ్దం చేయకుండా కానుకల బాక్స్లోకి వెళ్ళిపోయింది. అది శబ్దం చేయలేదు, కానుకల బాక్స్లోకి వెళ్ళిపోయింది. ఒక పేద యెదవరాలు ఇచ్చిన కానుక ఎలాంటిదా, గొప్పది అని అక్కడే ప్రభు సర్టిఫికెట్ ఇచ్చేశాడు. మీకున్న దాంట్లో వేస్తున్నారు, డాంబికమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. మీ మనస్సు ఎలా ఉన్నదంటే చూసావా, దేవునికి నేను ఎక్కువ వేస్తున్నాను చూసావా. ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క నాణ్యము వదులుకుంటూ వెళుతుంటే అది నాణ్యము చక్కని మోత వచ్చేస్తుంది, శబ్దం వచ్చేస్తుంది. చూసిన వాళ్ళందరూ అబ్బో బాగా ఎక్కువ వేస్తున్నాడు, ఈయన బాగా ధనవంతుడు అనుకుంటున్నారు. కానీ అతని కన్నా గొప్ప వ్యక్తి ఈమె జీవితం అంతా దేవునికి సమర్పణ చేసేసింది. 2 కాసులు తీసుకుంది, గుప్పెలు మూసింది, ఆ కానుక బాక్స్లో అలాగూ వదిలేసింది. శబ్దం లేకుండా అవి వెళ్ళిపోయింది. ఈమె నిజమైనటువంటి కానుకను సమర్పించి ఉన్నది. చూడండి, ఇక్కడ లూకా సువార్త 18వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకున్నాం. మాకు చదవండి లేదా
ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. చాలు. చూడు ఇక్కడ ఏమంటున్నాడు, దాంభికమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటున్నాను కదండి. ఇస్రాయేలీలే 5 నెలలకి 7 నెలలకు ఉపవాసం ఉంటుంటే ఈయన అంటే వారానికి 2 దినాలు ఉపవాసం అని చెబుతున్నాడు కదండి. నా రాబడిలో 10వ భాగాన్ని నేను నీకు సమర్పణగా సమర్పిస్తున్నాను. ఇదిగో ఈయన కన్నా కదా, ఇదిగో ఈయన కన్నా నేనే గొప్పవాడిని. ఎక్కడ చేస్తున్నాడు ప్రార్థన? దేవాలయంలో చేస్తున్నాడు కదండి. ఏ ప్రార్థన చేస్తున్నాడంట? అతిశయతో ప్రార్థన చేస్తున్నాడు, గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వాడు కూడా గర్వపడకూడదట, తల దించుకుని రావాలి. ఎక్కడ దించుతాడంటే అది అంటే తల దించాలంటే దేవుని సన్నిధిలో తప్ప మరి ఎక్కడ దించడు. మోకాళ్ళ వంచాలంటే ఎక్కడ ఉంచుతాడు? దేవుని సన్నిధానంలోనే ఉంచుతాడు. కానీ ఏమంటే డాంబికమైన మాటలు చెప్తున్నాడు. ఎలా అంటే నేనే గొప్పవాడిని, ఇదిగో ఈ సుంకరి కన్నా కదండి, ఈ సుంకరి కన్నా నేనే గొప్పవాడిని అని చెప్పుకుంటున్నాడే తప్ప అతడు గొప్పవాడు కానే కాదు. మనం ఇచ్చే కానుక ఎంత అని కాదు, కానీ మనం దేవునికి ఇష్టంగా ఇస్తున్నామా? మన పరిస్థితి దేవునికి తెలుసు, మన పరిస్థితి దేవునికి తెలుసు, మన జీవితం దేవునికి తెలుసు. మనకి రెక్కాడితే డొక్కాడలేని పరిస్థితి అని మన కుటుంబాలు ఉన్నాయని దేవునికి తెలుసు. కానీ దీనిలో నుంచి నీవు సంతోషంతో దేవునికి ఇచ్చిన దినాన నీవు ఆశీర్వదించబడతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పేద ఎదవరాలి యొక్క జీవితం ఎలా అంటే, ఈమె ధనం ఎక్కడుందంట? పరలోకములో దాచబడి ఉన్నది. ఈ పౌరస్థితి ఎలా ఉందంట? పరలోకములో ఉన్నది అని చెప్తున్నాడు దేవుడు. ఈమె 2 కాసులు వేసింది, అవి కదండి అల్లర చేయకుండా వెళ్ళిపోయినాయి, మోత పుట్టలేదు కదండి. అవి ఎలాగైతే 2 కాసులు వేసిందో, గుప్పిళ్ళు మూసి వేసిందో అవి నెమ్మదిగా వెళ్ళిపోయినాయి. కానీ ఈ ధనం ఎక్కడుందంట? వేసిన ధనం ఎక్కడుందంట? పరలోకములో ఆమె కొరకు సిద్ధపరిచిన ధనం. ఈ ధనవంతులందరూ వేసిన ధనము ఇక్కడదే. ఇహలోక సంబంధమైనది, ఇహలోక సంబంధమైన ధనము గంట ఈ లోకంలో చెమటలు కొడతాయి, కానీ పరలోక ధనాన్ని చెమటలు కొట్టవు. దేవుని దగ్గర ఉంటాయి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ₹1,00,00,000 సంపాదించిన వాడు కోటీశ్వరుడు కాడు కదండి. కోట్లు సంపాదించిన వాడు కోటీశ్వరుడు కాడు. అప్పు లేకుండా బ్రతికిన వాడే కోటీశ్వరుడు కదండి. ఎవడు మన దగ్గరకు వచ్చి నాకు ఇవ్వాలి, ఇస్తావా సస్తావా అనకుండా ఉంటాడు చూసావండి, అప్పు లేనివాడు క్రైస్తవుడు, అప్పు లేనివాడు కోటీశ్వరుడు. అలాంటి జీవితం కావాలని దేవుని కోరుకోవాలి. కానీ ఇది అప్పు చేయనిద్ది, ఇది తీర్చడానికి ఎగ్గొట్టనిద్ది కదండి. ఈ 5 ఏళ్ళు ఏంటంటే అప్పు చేయి అనిద్ది, ఇది ఎగ్గొట్టని కదా. ఎగ్గొడితే ఏంటి ప్రయోజనం ఏంటి? నువ్వు అప్పు చేయకుండా ఉంటే కదన్నా ఈ 5 వేలతో హాయిగా తినొచ్చు. కానీ అందుకే ఈ లోకంలో ఎవడయ్యా కోటీశ్వరుడు అంటే అప్పు లేనివాడే కోటీశ్వరుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, 3 విషయాలు మీతో చెప్పాను. మొదటిది, వేషధారణ భక్తి మనకొద్దు, దాన్ని తీసివేద్దాం, మంచి భక్తి కలిగి ఉందాం. రెండోది, వేషధారణ ఉపవాసం మనకొద్దు కదా. దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఒకవేళ ఇంతకుముందు లేవేమో, ఇప్పటి నుంచి అయినా అలవాటు చేసుకుందాం. నీ ఆహారము ఇతరులకు పెట్టు. నీకు వస్త్రానికి వస్త్రహీనుడిగా నీ ఇంటికి వచ్చినప్పుడు వస్త్రాన్ని నీవు, నీ రక్త సంబంధులు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకున్నది సహాయము చెయ్యి. ఇదే కదా నేను కోరుకున్న ఉపవాసం. దేవుడు కోరుకున్న ఉపవాసం పాటిద్దాం. మూడోదిగా, వేషధారణ సమర్పణ వద్దు కదండి. వేషధారణ సమర్పణ వద్దు కదండి. చాలామంది నేను ఇక్కడ కృతజ్ఞత కానుక పెట్టేటప్పుడు చూస్తామంట, ఇట్లా తీసేస్తున్నారు కదండి. గుప్పెళ్ళుతో మూసివేయాలి దేవుని కానుక కదండి. ఇట్లా తీసేస్తాను చూసావా, నేను నాకు 500 వేసాను, నా పక్క 100 వేసింది నీకు అని నాకు చెప్పడానికి. అలాంటి కాదు, గుప్పెళ్ళు మూసి దేవునికి కానుక సమర్పించు కదండి. అప్పుడు ఆయన ఆకాశ వాక్యండలను విప్పుతాడు, పట్టజాలంత విస్తారమైన దీవులతో కురమరిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ, నేను వచ్చిన క్రొత్తలో పోస్పాడులో వచ్చిన మొదటి సంవత్సరం ఒక వ్యక్తి మాకు ప్రార్థన పిలిచాడు, పాస్టర్ గారిని. నన్ను చిన్న పట్ల ఉంది, చిన్న పేపర్లో కట్టేశాడు.
కట్టేసి, అయ్యగారు సంవత్సరం నుంచి కానుక దాస్తున్నాను, ఈ కానుక దేవునికి ఇవ్వాలని ఆశపడుతూ మీరు క్రొత్తగా వచ్చారు కాబట్టి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని. మేము ప్రార్థన చేశాను, కానుక బైబిల్లో పెట్టేసాడు. ఆపరి మేము గుంటూరు వెళ్ళిపోయాం. గుంటూరులో వెళ్ళిన తర్వాత మా పాపని ఏదో డబ్బుల కోసం అడిగింది. అమ్మ బైబిల్లో ఉంటే చూడు, దాంట్లో ఉండి తీసుకో అన్న. దాంట్లో తీస్తే 27,000 రూపాయలు ఉన్నాయి. 27,000 రూపాయలు ఉన్నాయి. చిన్న పట్ల కదండి, కానుక చాలా పెద్దది. మా పాప భయపడుతూ వచ్చి, నాన్న చాలా డబ్బులు ఉన్నాయి అంది. చాలా డబ్బులు ఏందమ్మా, వాళ్ళు 100-200 పెట్టుంటారులే అన్న కదా. 27,000 రూపాయలు ఉన్నాయి. చూడండి, దేవుడు ఎంతగా వారిని ఆశీర్వదిస్తే దేవుడు వారి రాబడిలో నుంచి దేవుడికి కానుక ఇచ్చారో మనం ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళు మరలా ఫోన్ చేసి వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా? అయ్యా, మేము ఇచ్చిన కానుక మీరు వ్యర్థం చేయొద్దు, ఆడపిల్లకి ఏదైనా వస్తువు ఎత్తురాయ్యా అన్నారు కదండి. ఆ డబ్బులు మా పాపకి ఇచ్చేసాను. అమ్మ నువ్వేం చేసుకుంటావు నాకు తెలియదు, మంచి రింగ్ తెచ్చుకో అని చెప్పేసి. చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను కారణం అంటే, దేవుడు మనకిచ్చే కొలది కదండి మనం దేవునికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మనల్ని ఆశీర్వదించబడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మనము ఎలా ఉండాలంటే, వేషధారణ సమర్పణ వద్దు, పరిపూర్ణముగా దేవునికి సమర్పణ చేద్దాం. నీవు నేను సమర్పించుకుందాం. ప్రార్థించేటప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో మనుషులకి సహాయము చేయాలి. అలాంటి ఉపవాసంతో మనము బ్రతుకుదాం. కానీ వేషధారణ మనకొద్దు, అవి మనకి కలిసి రావు కదండి. వాటి వల్ల మనకి నష్టం కలుగుతుంది. కాబట్టి నీవు నేను కూడా పరిపూర్ణముగా యథార్థముగా దేవుని సన్నిధిలో ఉందాం, ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం, భక్తి కలిగి ఉందాం కదండి, సమర్పణ జీవితము కలిగి ఉందాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. ఆమీన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమీన్. దేవా